గురుగారు సంక్రాంతి పండుగ యొక్క విశిష్టతల గురించి చాలా చక్కగా చెప్పారు. మరి కనుమ పండుగకి సంబంధించి ప్రేక్షకులు అడిగిన సందేహాలను చూద్దాం. విశాలాక్షి గారు నర్సాపురం నుంచి రాస్తున్నారు. కనుమ అంటే ఏమిటి? కనుమ రోజు ఆచరించాల్సిన విధి విధానాలు ఏమిటి తెలియచేయగలరా అంటూ కోరుతున్నారు. ఆ పండుగ పేరు కనుమ కాదు, కనుము. కనుము అంటే పశువు అని అర్థం. కనుప పులు అని మాట ఉంటుంది తెలుగులో. పులు అంటే గడ్డి, కనుము పులు అంటే పశువుకి వేయబడిన గడ్డి అని అర్థం. కాబట్టి కనుము అంటే పశువులని పూజించే పండుగ. భారతీయ సంప్రదాయంలో 84 లక్షల జీవరాశులు దైవత్వాన్ని కలిగి ఉన్నవి. ఓ పాముని సుబ్రహ్మణ్యేశ్వరుడిగా ఆరాధిస్తాం. ఓ ఎద్దుని సాక్షాత్తు శంకరునిగా భావించి నమస్కరిస్తాం, మూపురంలో శివుడున్నాడు అని. అలా ఈ కనుము పండుగ రోజున పశువులన్నిటినీ పూజించడం అనేది అమోఘమైన ఆచారంగా ఏర్పాటు చేశారు. చిన్నపిల్లవాడిని మనమే ఎత్తుకున్నట్టయితే మన స్పర్శ వాడికి తగులుతూ ఉంటే తెలియని ఆనందంతో వాడు అలా ముఖాన్ని విచ్చుకుని చూస్తాడు అని. అలాగే యజమాని స్వయంగా తన పశువుని కానీ తోమినట్టయితే ఈ రోజున ఓ చెరువుకి తీసుకుపోయి మంచి ఎండుగడ్డిని తీసుకుని దాని ఒంటిని చక్కగా తోమి బాగా రుద్ది నీళ్ళతో స్నానాన్ని చేయించి ఒడ్డుకు తీసుకొచ్చి ఆరబెట్టి ఆ మీదట కొమ్ములకి మంచి పుష్పాలని, నడుముకి మంచి పుష్పాలని, తోకకి ముందు భాగం దగ్గర అదిగో అక్కడ మంచి పుష్పాలని, కాళ్ళకి గజ్జల్ని, ముఖానికి అమోఘంగా ఉండేటటువంటి ఇలా ఇలా చిన్న చిన్న కుచ్చుల్లా ఉండేటటువంటి వాటిని, మెడలో చక్కని గంటని కట్టి మంచి రుచికరమైనటువంటి గడ్డిని అక్కడ పెట్టి బాగా కడుపు నిండా కుడితిని తాగిస్తే అప్పుడు అంబాని అరిస్తే ఎంత ఆనందంగా ఉంటుందో. ఎందుకని? నా యజమాని ఈవేళ నాకు చాకరీ చేశాడు. చిత్రం ఏంటంటే ఆషాఢమాసం వచ్చి మొట్టమొదటి చినుకు పడగానే పొలంలోకి దిగినటువంటి ఎద్దు గాదెలు మొత్తం ధాన్యంతో నిండేంత వరకు రాత్రి పగలు మధ్యాహ్నం సాయంత్రం తెల్లవారుసాము అనకుండా కృషి చేసి 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 ఉంది. లోకంలో మాట వాడు ఎద్దులా పనిచేస్తాడండి అని అంటే ఏ సమయం అని అనుకోడు, ఈ పన ఆ పన అనుకోడు. అరక దున్నడానికి సిద్ధం, బండి కడిచే వెళ్ళడానికి సిద్ధం, బరువు మోయడానికి సిద్ధం. ఈ పని ఆ పని అనకుండా తన యజమానికి అన్ని పనులు చేసేటటువంటి ఒకే ఒక జంతువు ఎద్దు. ఆ ఎద్దు అనేకమైనటువంటి ఆవుల్ని మనందరికీ అందించింది కాబట్టి ఆ సంతానమైన ఆవుని కూడా ఈరోజు పూజిస్తారు. ఎద్దు ధర్మానికి సంకేతం అయితే ఆవు భూమికి సంకేతం. ఈ రెంటిని ఎద్దు పంటకి సంకేతం అయితే ఆవు పాడికి సంకేతం. అంచేతనే బలరాముడు పంటకి సంకేతమైన నాగలిని ధరిస్తే కృష్ణుడు పాడికి సంకేతమైనటువంటి ఆవుని వెంటబెట్టుకు తిరుగుతాడు. ఆవుల వెంట తాను గోవుల కాపరిగా తిరుగుతాడు. అంచేత పశువులని పూజించడం అనే అమోఘమైన ఒక విధానాన్ని నేర్పే చక్కని పర్వదినం కనుమ. నిజంగా పశువులే లేకపోతే మనం అడుక్కు తినాల్సిందే, అనుమానం ఏమాత్రమూ లేదు. ఒక్కటి యథార్థంగా కర్షకులను అడిగి చూడండి, పశువు దున్నినటువంటి పొలానికి ఓ ట్రాక్టర్ దున్నినటువంటి పొలానికి ఎంత భేదం ఉంటుందో. అరక వేసి గట్టిగా అలా కర్రుని దించి మామూలుగా వేసినటువంటి ఆ చాలుకి, అలా లాగేసినటువంటి చాలుకి చాలా తేడా ఉంటుంది యంత్రంతో. యంత్రం ఒకసారి తిరిగి మొత్తం అంతా గట్టిగా విపరీతంగా నొక్కేస్తుంది. అంతేకాదు ట్రాక్టర్లతో దున్నినటువంటి తీసుకొచ్చిన తర్వాత వాటన్నిటిని పెడితే ఇంకా తడి వాటిలో ఉండి ఎక్కువ గాలితో ఆరబడితే తప్ప లేని పక్షంలో పూసిపోతుంది ధాన్యం. ఇది పొలం చేసేటటువంటి వాళ్ళకి తెలుసు. అదే ఎద్దులతో కానీ నూర్పించావు, దున్నపోతులతో కానీ నూర్పిస్తే ఈ బాధ ఉండదు. ప్రాచీనమైన మనిషి చేసేటటువంటి పనితో సాటి ఇంకా ఏదీ రాదు. ఎద్దు చేసినటువంటి పనితో ఏ యంత్రము కూడా తూగదు. అంతటి విశిష్టమైనటువంటి జాతి ఎద్దులకి ఆవులకి పూజ చేసేటటువంటి అద్భుతమైన రోజు కనుమ.